బలహీన వర్గాలను అందరినీ కూడా హక్కున చేర్చుకొని అతను ఈ నియోజకవర్గంలో అన్ని సమస్యలను తానే ఉండి పట్టించుకుంటే ఇలా ఓర్వలేక ఆయన మీద బురద జల్లే ప్రయత్నం చేస్తా ఉన్నారు. కొంతమంది బ్లాక్ మెయిలర్స్ గుర్తు పెట్టుకోండి, ప్రతి ఒక్కరికి ఒక టైం వస్తుంది. ఇలా కేకే మహేందర్ రెడ్డి గారు ఎవ్వరు చిన్న వ్యక్తి నుంచి పెద్ద వ్యక్తికి ఫోన్ చేసినా గానీ కష్టపడకుండా ప్రతి ఫోన్ లిఫ్ట్ చేసి మాట్లాడుతూ ఉంటే కొంతమంది అవలగాలు మోపారు వాయిస్ రికార్డింగ్ చేసి. ఇక వాయిస్ రికార్డింగ్ చేసుడనంటే ఇక మీరు మీ భార్య పిల్లలై కూడా గిట్లే రికార్డ్ చేసి ఇక మీకు సొంతంగా ఎవరన్నా దోస్తులు ఉన్నా గానీ ఏదైనా ముచ్చట చెప్దామన్నా గానీ రికార్డు చేసే పరిస్థితులు ఉన్నాయన్నట్టు. ఇలాంటి రికార్డులు చేసే వ్యక్తుల ద్వారా మీకు తస్మాత్ జాగ్రత్త. కొంతమంది వాళ్ళతో మాట్లాడే వ్యక్తులు ఎవరైనా ఉంటే తస్మాత్ జాగ్రత్త. వాళ్ళు కూడా గిట్లే ఇక ఆయన చేసిరు, రేపు నీట్ చేస్తారు, రేపు ఇంకోంది చేస్తారు. ఇక ఈ రికార్డుల పర్వమే ఉంటది వాళ్ళది. దయచేసి ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ మీద బురద జల్లే ప్రయత్నం చేస్తే తస్మాత్ జాగ్రత్త అని చెప్పి మీ అందరి కూడా వీళ్ళ నిన్న సోషల్ మీడియాలో వైరల్ చేసిన వ్యక్తులకు మరియు బీఆర్ఎస్ నాయకులకు బీజేపీ నాయకులకు ఖబర్దార్ బిడ్డ అని చెప్పి మిమ్మల్ని హెచ్చరిస్తా ఉన్నాం. జై కాంగ్రెస్. నిన్నటి రోజున సిరిసిల్ల కేంద్రంగా రేషన్ డీలర్లకు అప్లై చేసుకున్న వారిలో ఒక్కొక్క షాప్కు 5గురిని ఎంపిక చేయడం జరిగింది. అందులో ఎవరైతే మెరిట్ ఉంటారో అక్కడ సంబంధిత అధికారి ఇంటర్వ్యూ తీసుకొని ఎవరికైతే కేపబుల్ ఉంటుందో వారికి ఆ ఉద్యోగం కేటాయించడం జరుగుతుంది. గతంలో గత 10-15 సంవత్సరాల నుంచి ఖాళీగా ఉన్న రేషన్ షాపుల్ని ఇప్పటి వరకు ప్రకటించలే. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన అతి తక్కువ సమయంలోనే ఎక్కడెక్కడ రేషన్ డీలర్లు ఖాళీగా ఉన్నాయి అక్కడ అందరిని నియామకం చేయాలని చెప్పి ఇదే నెల 5వ తారీఖు నాడు ప్రకటన విడుదల చేయడం జరిగింది. ఆ సందర్భంలో చాలా మంది ఆశావాహులు విద్యార్థులు అప్లై చేసుకోవడం జరిగింది. అందరినీ కూడా పారదర్శకంగా ఎగ్జామ్కు పిలిచి ఎగ్జామ్ రాత పరీక్ష ద్వారా అందులో క్వాలిఫై అయిన వాళ్ళను ఇంటర్వ్యూకి పిలిచిర్రు. అయితే కొంతమంది తెలివిలేని దద్దమ్మలు ఏం చేస్తురంటే డబ్బులకు అమ్మేస్తురు ఉద్యోగాలని అసత్య ప్రచారాలు చేయడం జరుగుతుంది. నేనేమంటున్నా అంటే కాంగ్రెస్ పార్టీ డబ్బులే అనుకుంటే ఇప్పటి వరకు ఇక్కడ ఏ ఆస్తులు గాని ప్రభుత్వ ఆస్తులు గాని భూములు గాని ఎవరి సామాన్యులకు ఉద్యోగాలే గాని పేద ప్రజలకు ఏ సంక్షేమ పథకాలు గాని అందకపోతుండే. అదేవిధంగా మా నాయకుడు కేకే మహేంద్ర అన్నపై అసత్య ప్రచారాలు చేస్తా ఉన్నారు. ఆడియో రికార్డు మేము చేసినాం, ఇది ఉంది అది ఉంది అని చెప్పి. ఇది ప్రకటించేది ప్రభుత్వ ఉద్యోగుల ఆధ్వర్యంలో ఈ ప్రకటన జరుగుతుంది. ఏ లీడర్ చెప్తేనో జరిగే విషయం కాదు. దీని వెనుక ఏ పార్టీ వాళ్ళు ఉన్నారో తెలియదు. దీన్ని ఇక్కడ అభివృద్ధిని చూసి ఓర్వలేక మహేంద్రన్న గారికి వస్తున్న ఆదరణను చూసి ఓర్వలేక రాష్ట్ర ప్రభుత్వానికి కాంగ్రెస్ పార్టీకి వస్తున్న ఆదరణ చూడలేక కొంతమంది ఈ అసత్య ప్రచారాలు చేస్తా ఉన్నారు. తస్మా జాగ్రత్త బిడ్డ. ఎవరైనా సరే వారు ఎంత పెద్దవారైనా సరే ఇటువంటి నిరాధారణ ఆరోపణలు చేస్తే బాగుండదని చెప్పి మేము హెచ్చరిస్తా ఉన్నాం. జై కాంగ్రెస్. జై కాంగ్రెస్. సిరిసిల్ల నియోజకవర్గంలో రోజుకు కాంగ్రెస్ పార్టీకి అదేవిధంగా మహేందర్ రెడ్డి గారికి పెరుగుతున్న ఆదరణ చూసి కొంతమంది తట్టుకోలేక కేవలం కేటీఆర్ భజన చేసే చెంచాలు మహేందర్ రెడ్డి వ్యక్తిగతంగా విమర్శించడంలో భాగంగా నిన్నటి రోజున జరిగిన సంఘటనను వాళ్ళు అన్ని సోషల్ మీడియా ప్లాట్ఫామ్ లో ఫార్వర్డ్ చేయడం జరుగుతా ఉంది. ఒక్కటే నేను వాళ్ళను సూటిగా ప్రశ్నిస్తా ఉన్నా, మీ దగ్గర మహేందర్ రెడ్డి అనే వ్యక్తి ₹1 తీసుకున్నట్టు ఒక్క ఆధారం తీసుకొచ్చి మాకు ఇస్తే మేమే మహేందర్ అన్న గారిని ప్రశ్నిస్తాం, సొంత పార్టీలో ఉన్నా కూడా. కానీ ఇంతవరకు కూడా ఏ ఒక్క రేషన్ డీలరు అప్లై చేసుకున్న ఎవరు కూడా మహేందర్ రెడ్డి గారు మమ్మల్ని డబ్బులు అడిగినని ఒక్కరు కూడా మాట్లాడలేరు. కేవలం మీరు మహేందర్ అన్నను వ్యక్తిగతంగా విమర్శించాలని మీరు ఏదో దురుద్దేశం పెట్టుకొని మహేందర్ అన్న మీద బురద జల్లే కార్యక్రమాన్ని తీసుకున్నారు అంతే తప్ప దీంట్లో ప్రభుత్వం అసలు మహేందర్ అన్న ఓలు
మహేంద్రన్నకు రేషన్ డీలర్లకు ఏం సంబంధం ఉన్నది? అది ఒక ఫార్మాట్ ప్రకారం ఎగ్జామ్ జరుగుతా ఉన్నది. ఆ మాత్రం తెలివి లేకుండా టీఆర్ఎస్ నాయకులు విమర్శిస్తున్నారు. అసలు సిగ్గుందా మీకేమన్నా? మీరు చేసిందే అవినీతి పాలన. మీరు టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజ్ల కాడికి వెళ్ళి కింది స్థాయి పేపర్ లీకేజ్లు కూడా మీరు చేసిన బాపత్గాలు. మీరు ఇవాళ మహేందర్ రెడ్డిని విమర్శిస్తున్నారు. మీ దాంట్లో ఎవరికైనా జాబులు ఇచ్చిరా? మీరు 10 ఏళ్లలో మీ ఇంట్లో వాళ్ళ ఇంట్లో 4 జాబులు వచ్చినాయి. కేసీఆర్ కుటుంబంలో మీరు తిరిగే 4 నాయకులు ఇళ్లలో జాబులు వచ్చినాయి. కానీ సామాన్య కార్యకర్తలకు ఎప్పుడన్నా జాబులు ఇచ్చిరా మీరు? ఇలా పార్టీలో ఇలా మా కాంగ్రెస్ పార్టీకి చెందిన వ్యక్తే విష ప్రచారం చేస్తున్నాడని మీరు మాట్లాడుతున్నారు. సొంత కాంగ్రెస్ పార్టీ కార్యకర్తకే జాబ్ అని చెప్పిన గొప్ప వ్యక్తి మహేందర్ రెడ్డి. అది ఏం జరుగుతుంది? ఒక ఫార్మాట్ ప్రకారం జరుగుతుంది. దానికి ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉంది, తర్వాత ఇంటర్వ్యూ ఉంటుంది. అవన్నీ ఫేజులు కంప్లీట్ చేయాలి. దాని మెరిట్ వాళ్ళకు ఉంటే వాళ్ళకి జాబ్ వస్తుందని చెప్పిండు. దాన్ని దేనో ఆయన మీద బురద తల్లి కేవలం మహేందర్ రెడ్డి గారికి ఏదో మొన్నటి నుంచి నాకు కేటీఆర్ కంటే గొప్ప స్థాయిలో ఉంటాడు కావచ్చు, ఆయనకి ఏదైనా పదవి ఇస్తేనే కేటీఆర్ అనే వ్యక్తి ఇలా డ్యామేజ్ అవుతుందని మీకు మీరే ఊహించుకొని కేవలం మహేందర్ రెడ్డి గారిని వ్యక్తిగతంగా డ్యామేజ్ చేసే చర్యలో భాగంగా మాత్రమే బురద చల్లుతున్నారని మేము ప్రజలందరూ కూడా మాట్లాడుతూ ఉన్నారు. ఇంకోసారి మహేందర్ రెడ్డి గురించి వ్యక్తిగతంగా విమర్శిస్తే మాత్రం ఖచ్చితంగా మీకు ఈ తగిన గుణపాఠం చెప్తామని హెచ్చరిస్తా ఉన్నాం. జై కాంగ్రెస్. జై కాంగ్రెస్.